Hi guys, this is the manual testing day 5 theory session. Let's start now. Okay, yes, let's see. First, what is scenarios? Actually, in the fourth class, what we have discussed about types of software testing, white box testing. Okay, వైట్ బాక్స్ టెస్టింగ్ గురించి చూసాము లాస్ట్ క్లాస్లో మనము టైప్స్ కూడా చూసాము వైట్ బాక్స్ టెస్టింగ్ టైప్స్ అండ్ యాక్చువల్లీ ఇప్పుడు బ్లాక్ బాక్స్ టెస్టింగ్ చెప్పాలి కానీ దానికంటే ముందు ఈ టాపిక్ అనేది కవర్ చేయాలి సినారియోస్ ఎందుకంటే వైట్ బాక్స్ టెస్టింగ్లో ఈ సినారియోస్ టాపిక్ కవర్ అవుతుంది అనమాట సో దానికంటే ముందు సినారియోస్ టాపిక్ కవర్ చేస్తున్నాను ఓకే ఓకే లెట్స్ సీ నో ఫస్ట్ వాట్ ఈస్ సినారియో టెస్టింగ్ ది అప్లికేషన్ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్ ఈస్ కాల్ సినారియో ఓకే ఏంటంట టెస్టింగ్ ది అప్లికేషన్ మీన్స్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఏదైనా సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్లో మనం టెస్ట్ చేయాలి సో దట్ ఈస్ ద సినారియో ఓకే అన్ని పాసిబుల్ వేస్లో మనం టెస్ట్ చేయాలి ఓకే దట్ ఈస్ కాల్ సినారియో ఏంటంటే ఇట్ కెన్ బి పాజిటివ్ సినారియో ఆర్ నెగిటివ్ సినారియో ఓకే అయితే పాజిటివ్ సినారియోలో టెస్ట్ చేయాలి నెగిటివ్ సినారియోలో కూడా టెస్ట్ చేయాలి మనం ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ని ఓకేనా గైస్ టెస్టింగ్ ది అప్లికేషన్ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్ ఈస్ కాల్ సినారియో ఇట్ కెన్ బి పాజిటివ్ సినారియో ఆర్ నెగిటివ్ సినారియో ఓకే ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ అనేది అన్ని పాసిబుల్ వేస్లో అన్ని పాసిబుల్ వేస్లో టెస్ట్ చేయాలి ఓకే ఐదర్ ఇట్ కెన్ బి పాజిటివ్ సినారియో ఆర్ నెగిటివ్ సినారియో నెక్స్ట్ testing the application with valid data or expected data is called positive scenario okay guys ఏంటంట testing the application with valid data or expected data is called positive scenario it is also called positive testing ఈ వ్యాలిడ్ డేటా అనేది ఏంటంటే మనం నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ టాపిక్స్లో ఓకే నెక్స్ట్ టెస్టింగ్ ది అప్లికేషన్ విత్ ఇన్వాలిడ్ డేటా or unexpected data is called negative scenario it is also called negative testing ఓకే గైస్ ఫస్ట్ పాయింట్లో చూసారు కదా అసలు సినారియో అంటే ఏంటి ఇట్ కెన్ బి పాజిటివ్ ఆర్ నెగిటివ్ సో వ్యాలిడ్ డేటా వచ్చేసరికి మనకి పాజిటివ్ సినారియో అవుతుంది సో ఇన్వాలిడ్ డేటా వచ్చేసరికి మనకి నెగిటివ్ సినారియో అవుతుంది ఓకేనా గైస్ ఓకే నెక్స్ట్ టు ఐడెంటిఫై ది డిఫెక్ట్స్ వీ షుడ్ ఫైండ్ ది సినారియో ఫస్ట్ ఓకే గైస్ ఫస్ట్ అప్లికేషన్ అనేది సాఫ్ట్వేర్ ఇప్పుడు డెవలప్ చేసి అప్లికేషన్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ టీమ్కి ఇస్తారు టెస్టింగ్ టీమ్స్ ఏం చేయాలి ఫస్ట్ సినారియోస్ ఫైండ్ అవుట్ చేయాలి మనం ఒక దానికి ఓకే అప్లికేషన్స్లో ఉన్న ఫీచర్స్కి ఇప్పుడు ఎగ్జాంపుల్ జీమెయిల్ అప్లికేషన్ ఉందనుకోండి మనకి ప్రాజెక్ట్ సో ఫస్ట్ ఏంటంటే మనం సైన్ ఇన్ పేజ్ ఓపెన్ చేస్తాం సైన్ ఇన్ పేజ్ ఓపెన్ చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ సైన్ ఇన్ బటన్ ఓకే ఈ 3 ఉంటాయి ఫస్ట్ ఈ 3 టెస్ట్ చేయాలి మనం అయితే యూజర్ నేమ్ టెస్ట్ చేయాలి పాస్వర్డ్ టెస్ట్ చేయాలి సో ఫస్ట్ యూజర్ నేమ్ టెస్ట్ చేయాలంటే ఫస్ట్ సినారియో ఫైండ్ అవుట్ చేయాలి మనం సినారియో అంటే ఏంటి మనం ఇప్పుడు చూద్దాం ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి టెస్ట్ సినారియోస్ ఫర్ మొబైల్ నెంబర్ ఒక మొబైల్ నెంబర్ టెక్స్ట్ నంబర్ ఫీల్డ్ ఉంది మనకి ఇప్పుడు ఎనీ అప్లికేషన్స్ చూడండి మీరు ఏదైనా ఇప్పుడు వాట్సాప్ అప్లికేషన్ ఉంది వాట్సాప్ దేంతో లాగిన్ అవుతాం మొబైల్ నెంబర్తో లాగిన్ అవుతాం ఫస్ట్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ అప్లికేషన్ తీసుకోండి వాట్సాప్ అప్లికేషన్ ఏంటి ఫస్ట్ రిజిస్టర్ చేసుకోనికి మనకు మొబైల్ నెంబర్ కావాలి సో ఆ మొబైల్ నెంబర్ని మనం ఫస్ట్ టెస్ట్ చేయాలంటే సినారియోస్ ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా సినారియోస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఉన్నాయి చూడండి పాయింట్స్ పాజిటివ్ సినారియో వచ్చేసి టు వెరిఫై దట్ ఏంటి టు వెరిఫై ది మొబైల్ నెంబర్ టు వెరిఫై దట్ అని రాస్తాం మనం ఓకే టు వెరిఫై దట్ ఇట్ షుడ్ యాక్సెప్ట్ మినిమం 10 నంబర్స్ ఓకే ఒక మొబైల్ నంబర్ ఫీల్డ్ ఉంది మనకి వాట్సాప్లో మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి రిజిస్టర్ అవ్వడానికి వాట్సాప్కి లాగిన్ అవ్వడానికి ఫస్ట్ మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి అవునా గైస్ సో మొబైల్ నెంబర్ అనేది టెస్ట్ చేయాలి మనం టెస్ట్ చేసే ముందు మనం సినారియోస్ ఫైండ్ అవుట్ చేయాలి అయితే పాజిటివ్ సినారియోస్ ఫైండ్ అవుట్ చేయాలి నెగిటివ్ సినారియోస్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి సో పాజిటివ్ సినారియోలో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇట్ షుడ్ యాక్సెప్ట్ మినిమం 10 నంబర్స్ ఓకేనా గైస్
ఇప్పుడు 10 నంబర్స్ ఉంటాయి. మన మొబైల్ యాజ్ పర్ ఇండియా ఏంటి 10 నంబర్స్ ఉండాలి. ఓకే. సో, మనం 9 నంబర్సే పెట్టాం. అది యాక్సెప్ట్ చేస్తుందా? చెయ్యదు. ఓకే. పాజిటివ్ వచ్చేసి టు వెరిఫై దట్ ఇట్ షుడ్ యాక్సెప్ట్ మినిమమ్ నంబర్స్. టు వెరిఫై దట్ ఇట్ షుడ్ యాక్సెప్ట్ మాక్సిమమ్ ఆఫ్ 10 నంబర్స్ ఓన్లీ. ఓకే. ఇట్ షుడ్ యాక్సెప్ట్ మినిమమ్ 10 నంబర్స్. ఇప్పుడు 10 నంబర్స్ మాత్రం ఉండాలి మనకి. ఓకే. అండ్ మాక్సిమం కూడా 10 నంబర్స్. మాక్సిమం 10 నంబర్స్ దాటి 11 నంబర్స్‌కి మనం యాస్ పర్ ఇండియా రూల్ మొబైల్ నంబర్ వెళ్ళదు. సో, ఇట్ షుడ్ యాక్సెప్ట్ 10 నంబర్స్. ఇట్ షుడ్ యాక్సెప్ట్ మాక్సిమం, మినిమమ్ 10 నంబర్స్. ఇప్పుడు నెగెటివ్ సినారియోస్ చూడండి. టు వెరిఫై దట్ ఇట్ షుడ్ నాట్ యాక్సెప్ట్ ఆల్ఫాబెట్స్. ఓకే గైస్. ఇప్పుడు మొబైల్ దాంట్లో ఆల్ఫాబెట్స్ తీసుకుంటదా? తీసుకోదు. ఓన్లీ నంబర్స్ కావాలి దానికి. న్యూమరిక్స్ కావాలి. అవునా? న్యూమరిక్స్ ఉండవు. న్యూమరిక్స్ కాదు. టు వెరిఫై దట్ ఇట్ షుడ్ నాట్ యాక్సెప్ట్ ఆల్ఫాబెట్స్. ఓకే. ఆల్ఫాబెట్స్ తీసుకోవద్దు. ఓన్లీ నంబర్స్ కావాలి దానికి. ఓకే. టు వెరిఫై దట్ సెకండ్ పాయింట్ చూడండి. టు వెరిఫై దట్ ఇట్ షుడ్ నాట్ యాక్సెప్ట్ గ్రేటర్ దాన్ 10 నంబర్స్. ఓకే. ఇట్ షుడ్ నాట్ యాక్సెప్ట్ గ్రేటర్ దాన్ 10 నంబర్స్ కంటే ఎక్కువ వెళ్ళొద్దు ఇంకా. సో, ఇది నెగెటివ్ సినారియో. నెక్స్ట్ టు వెరిఫై దట్ ఇట్ షుడ్ నాట్ యాక్సెప్ట్ లెస్ దాన్ 10 నంబర్స్. లెస్ దాన్ 10 నంబర్స్ కూడా తీసుకోవద్దు. యాస్ పర్ ఇండియా రూల్ మొబైల్ నంబర్ లెస్ దాన్ 10 నంబర్స్ కూడా తీసుకోవద్దు. అవునా? ఓకే. నెక్స్ట్ టు వెరిఫై దట్ ఇట్ షుడ్ నాట్ యాక్సెప్ట్ స్పెషల్ క్యారెక్టర్స్. స్పెషల్ క్యారెక్టర్స్ కూడా తీసుకోవద్దు. ఓన్లీ ఆ మొబైల్ నంబర్‌కి ఏది ఓన్లీ నంబర్స్ మాత్రమే మనం యూజ్ చేస్తాం. నంబర్స్ కాకుండా ఇంకేమైనా యూజ్ చేస్తామా? సో, యాస్ ఎ టెస్ట్ ఇంజినీర్స్ మనం మైండ్ పెట్టి అన్ని విధాలుగా ఆలోచించాలి. ఇదే సినారియో అన్నమాట. దాన్నే సినారియోస్ అంటాం మనం. అన్ని విధాలుగా ఆలోచించాలి. నెక్స్ట్ టు వెరిఫై దట్ ఇట్ షుడ్ నాట్ యాక్సెప్ట్ స్పేసెస్. స్పేసెస్ కూడా తీసుకోవద్దు మొబైల్ నంబర్. ఓకే. నంబర్ ఫీల్డ్‌కి. నెక్స్ట్ టు వెరిఫై దట్ ఇట్ షుడ్ నాట్ యాక్సెప్ట్ కాంబినేషన్ ఆఫ్ నంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్. కాంబినేషన్ ఆఫ్ నంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్ కూడా తీసుకోవద్దు. ఓన్లీ నంబర్సే తీసుకోవాలి. అది కూడా మాక్సిమం 10 నంబర్స్, మినిమమ్ కూడా 10 నంబర్సే ఉండాలి. అలా టెస్ట్ చేయాలి మనం. ఓకే. ఇప్పుడు ఇలా టెస్ట్ చేస్తేనంటే ఈ 2 పాయింట్స్ తీసుకొని మనం టెస్ట్ చేస్తాం. సో, వర్క్ అవుతుందనుకోండి. సో, వర్క్. ఈ నెగెటివ్ సినారియోస్ కూడా మనం టెస్ట్ చేయాలి. ఇప్పుడు షుడ్ నాట్ యాక్సెప్ట్ ఆల్ఫాబెట్స్ అని. ఆల్ఫాబెట్స్ మనం ఎంటర్ చేసి ఇప్పుడు డెవలపర్స్ డెవలప్ చేసి ఇస్తారు సాఫ్ట్‌వేర్ అప్లికేషన్. మనం ఇలా టెస్ట్ చేయాలి. ఈ పాయింట్స్ మనం ఓన్‌గా క్రియేట్ చేసుకోవాలి. ఓకే. నేనేం చెప్పాను యాస్ ఎ టెస్ట్ ఇంజినీర్స్ అన్ని విధాలుగా మనం ఆలోచించాలి. టు వెరిఫై దట్ ఇట్ షుడ్ నాట్ యాక్సెప్ట్ ఆల్ఫాబెట్స్. ఆల్ఫాబెట్స్ కూడా ఆ యొక్క మొబైల్ నంబర్‌లో ఎంటర్ చేసి లాగిన్ అయ్యి చూడాలి. వెళ్తుందా? లేదా? ఇన్ కేస్ వెళ్ళిందనుకోండి ఆల్ఫాబెట్స్ ఎంటర్ చేసినప్పుడు కూడా లాగిన్ అయిందనుకోండి అదొక డీఫెక్ట్. ఓకేనా గైస్. ఓన్లీ నంబర్సే దానికి యూజ్ అవుతుంది. ఆల్ఫాబెట్స్ రాదు. సో, అలాగే స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఉండొద్దు. ఇట్ షుడ్ నాట్ యాక్సెప్ట్ స్పేసెస్ కూడా యాక్సెప్ట్ చేయొద్దు. ఇట్ షుడ్ నాట్ యాక్సెప్ట్ కాంబినేషన్ ఆఫ్ నంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్ కూడా యాక్సెప్ట్ చేయొద్దు. ఇట్ షుడ్ నాట్ యాక్సెప్ట్ నంబర్స్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ కూడా యాక్సెప్ట్ చేయొద్దు. ఇట్ షుడ్ నాట్ యాక్సెప్ట్ ఇమోజీస్. ఇమోజీస్ ఆల్సో యాక్సెప్ట్ చెయ్యరు. అదెందుకంటే మొబైల్ నంబర్ ఏంటి ఓన్లీ నంబర్సే అది. ఓకే. టు వెరిఫై దట్ ఇట్ షుడ్ నాట్ యాక్సెప్ట్ ఆల్ఫాబెట్స్ విత్ స్పెషల్ క్యారెక్టర్స్. స్పెషల్ క్యారెక్టర్స్ విత్ ఆల్ఫాబెట్స్ కూడా ఉండొద్దు. టు వెరిఫై దట్ ఇట్ షుడ్ నాట్ యాక్సెప్ట్ అర్థమెటిక్ సింబల్స్. అర్థమెటిక్ సింబల్స్ మీన్స్ ప్లస్, మైనస్, పర్సెంటేజ్, డివైడెడ్, ఇంటూ, క్వెషన్ మార్క్ దీస్ ఆర్ కాల్డ్ అర్థమెటిక్ సింబల్స్. ఓకే. ఇది కూడా యాక్సెప్ట్ చేయొద్దు. టు వెరిఫై దట్ ఇట్ షుడ్ నాట్ యాక్సెప్ట్ ఎంప్టీ డేటా. ఎంప్టీ డేటా కూడా యాక్సెప్ట్ చేయొద్దు. మనం టెస్ట్ చేసి చూడాలి ఇవన్నీ. ఈ పాయింట్స్ అన్నీ మనం టెస్ట్ చేసి చూడాలి. ఇన్ కేస్ ఇవన్నీ వర్క్ అవుతున్నాయనుకోండి అది డిఫెక్ట్. ఇన్ కేస్ వర్క్ అవ్వట్లేదు అనుకో ఇట్ షుడ్ నాట్ యాక్సెప్ట్ చేస్తలేదనుకోండి అది గుడ్, ఫైన్. సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ ఈస్ గుడ్ అన్నట్టు. ఓకే. టు వెరిఫై దట్ ఇట్ షుడ్ నాట్ యాక్సెప్ట్ ఇమోజిస్ విత్ నంబర్స్ కూడా యాక్సెప్ట్ చేయొద్దు. డెసిమల్ నంబర్స్ కూడా యాక్సెప్ట్ చేయొద్దు. డెసిమల్ నంబర్స్ మీన్స్ 799.867 పాయింట్ ఉంటాయి కదా నంబర్స్. ఈ పాయింట్, డాట్, పాయింట్ అనేది కూడా యాక్సెప్ట్ చేయొద్దు. ఈ నంబర్స్ యాక్సెప్ట్ చేస్తది. బట్
ఈ డెసిమల్ వాల్యూస్ యాక్సెప్ట్ చేయొద్దు. సో, అలా కూడా టెస్ట్ చేయాలి మనం. ఓకే. టు వెరిఫై దట్ ఇట్ షుడ్ నాట్ యాక్సెప్ట్ ఇమోజిస్ విత్ ఆల్ఫాబెట్స్. నెక్స్ట్ టు వెరిఫై దట్ ఇట్ షుడ్ నాట్ యాక్సెప్ట్ ఇమోజిస్ విత్ ఆల్ఫా న్యూమరిక్స్. ఇలా కూడా టెస్ట్ చేయాలి. ఇమోజీ ఎంటర్ చేసి చూడాలి. ఆల్ఫాబెట్స్, న్యూమరిక్స్ కూడా ఎంటర్ చేసి చూడాలి. అంటే ఎంటర్ చేసి మనం టెస్ట్ చేయాలి. ఓకే. ఓకే. నెక్స్ట్ టు వెరిఫై దట్ ఇట్ షుడ్ నాట్ యాక్సెప్ట్ ఇమోజిస్ విత్ స్పేసెస్. ఇమోజిస్ విత్ స్పేసెస్ కూడా యాక్సెప్ట్ చేయొద్దు. సో, దీస్ ఈస్ కాల్ సినారియోస్. ఓకే గైస్. సినారియోస్ అంటే ఏంటి? ఇలా మనం పాయింట్స్ ఒక నంబర్, ఇప్పుడు మొబైల్ నంబర్ అనేది ఉంది మనకి. ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్ వాట్సాప్ తీసుకున్నాం. వాట్సాప్‌కి ఏంటి రిజిస్టర్ చేసుకోనికి మొబైల్ నంబర్ ఈజ్ ఇంపార్టెంట్. మొబైల్ నంబర్ అనేది నంబర్ ఫీల్డ్ ఇది. ఓకే. నంబర్ ఫీల్డ్ అనేది తీసుకొని ఒక ఫీచర్ ఇది మనకి. అర్థమైందా గైస్? ఒక ఫీచర్‌ని తీసుకొని మనం టెస్ట్ చేయాలి. టెస్ట్ చేయడానికి ఈ సినారియోస్ అనేది మనం రాయాలి ఓన్‌గా. ఓకే. ఈ సినారియోస్ అనేది రాసి తర్వాత టెస్ట్ కేసెస్ రాయాలి దీనికి. అది నేను అంతా ప్రాక్టికల్‌గా చూపెడతాను. ఈ సినారియోస్ కూడా నేను ప్రాక్టికల్‌గా మళ్ళా చూపెడతాను. కాకపోతే మీకు ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానంటే ఇప్పుడు బ్లాక్ బాక్స్ టెస్టింగ్‌లో మనకి ఈ వాలిడ్ అనేది, ఇన్‌వాలిడ్ అనేది మనం యూజ్ చేస్తాం. బ్లాక్ బాక్స్ టెస్టింగ్ థియరీ సెషన్ చెప్పేటప్పుడు. సో, అందుకే నేనిప్పుడు సినారియోస్ కాన్సెప్ట్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే మీకు ఈ పాజిటివ్ సినారియో, నెగెటివ్ సినారియో అంటే ఏంటి తెలవనీకి, వాలిడ్ డేటా అంటే ఏంటి తెలవనీకి, ఇన్‌వాలిడ్ డేటా అంటే ఏంటి తెలవనీకి ఇప్పుడు సినారియో కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా గైస్? ఇది పాజిటివ్ అండ్ నెగెటివ్ సినారియోస్. నేను మళ్ళీ ప్రాక్టికల్‌గా మన ఇప్పుడు థియరీ సెక్షన్స్ కంప్లీట్ అయినంక ప్రాక్టికల్ సెషన్స్‌కెళ్తాం కదా! అప్పుడు నేను మళ్ళీ సినారియోస్ కాన్సెప్ట్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ప్రాక్టికల్‌గా. ఓకేనా గైస్? ఓకే. నెక్స్ట్. సో, ఇప్పుడు నౌ బ్లాక్ బాక్స్ టెస్టింగ్. నిన్న వైట్ బాక్స్ టెస్టింగ్ కంప్లీట్ అయింది ప్రీవియస్ క్లాస్‌లో. అవునా? వైట్ బాక్స్ టెస్టింగ్ కంప్లీట్ అయిపోయింది. దాంట్లో టైప్స్ కూడా మనం చూసాము. యూనిట్ ఇంటిగ్రేషన్ కూడా చూసాము. నౌ సెకండ్ టైప్ ఈస్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్. ఓకేనా గైస్? నౌ ఇప్పుడు చూద్దాం బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటే ఏంటో. సో, హియర్. సో, ఇట్ ఈస్ డన్ బై టెస్టర్స్. ఓకే. బ్లాక్ బాక్స్ టెస్టింగ్ ఈస్ డన్ బై టెస్టర్స్. యాక్చువల్లీ వైట్ బాక్స్ టెస్టింగ్ ఎవరు చేస్తారు? డెవలపర్స్ చేస్తారు టెస్టింగ్. ఓకే. సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ డెవలప్ చేశాక వైట్ బాక్స్ టెస్టింగ్ డెవలపర్సే చేస్తారు. దేనికోసం వైట్ బాక్స్ టెస్టింగ్ చేస్తారు? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వాళ్ళు యూజ్ చేసిన ప్రోగ్రామింగ్ కోడ్ కరెక్ట్ ఉందా లేదా అని ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ కోడ్ వాళ్ళు చెక్ చేస్తారు. ఆ తర్వాత మనకి బ్లాక్ బాక్స్ టెస్టింగ్ మనం చేస్తాం టెస్టర్స్. ఓకే. ఇట్ ఈస్ డన్ బై టెస్టర్స్. సో, ఏం చేస్తామంటే బ్లాక్ బాక్స్ టెస్టింగ్‌లో వెరిఫైయింగ్ ది ఫంక్షనాలిటీ ఆఫ్ అప్లికేషన్ అకార్డింగ్ టు ది కస్టమర్ రిక్వైర్మెంట్ టు కన్ఫర్మ్ ది కస్టమర్ రిక్వైర్మెంట్ ఈస్ కాల్డ్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్. ఓకే. వెరిఫైయింగ్ ది ఫంక్షనాలిటీ. ఫంక్షనాలిటీ అంటే ఆల్రెడీ మేము చెప్పాను. ఒక సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ దేనికోసం యూజ్ చేస్తాం అంటే ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ వాట్సాప్ ఉంది. వాట్సాప్ దేనికోసం యూజ్ చేస్తాం మనం? చాట్ పర్పస్‌కి యూజ్ చేస్తాం. వాయిస్ కాల్ పర్పస్‌కి యూజ్ చేస్తాం. వీడియో కాల్ పర్పస్‌కి యూజ్ చేస్తాం. మెయిన్‌గా స్టేటస్ పెట్టడానికి యూజ్ చేస్తాం. సో, ఈ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ దీనికోసం యూజ్ చేస్తాం. అదే ఫంక్షనాలిటీ. ఈ ఒక సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ దేనికోసం యూజ్ చేస్తున్నాం అనేది అదొక ఫంక్షనాలిటీ. సో, వెరిఫైయింగ్ ది ఫంక్షనాలిటీ. ఫంక్షనాలిటీ వెరిఫై చేయాలి ఆఫ్ అన్ అప్లికేషన్ అకార్డింగ్ టు కస్టమర్ రిక్వైర్మెంట్. కస్టమర్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఫంక్షనాలిటీ అనేది మనం బేస్ చేసుకొని సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ అనేది టెస్ట్ చేయాలి. టు కన్ఫర్మ్ ది కస్టమర్ రిక్వైర్మెంట్. కస్టమర్ రిక్వైర్మెంట్ ఇస్తుంది కదా! సో, ఆ కన్ఫర్మేషన్ కోసం మనం టెస్టింగ్ అనేది చేయాలి. దిస్ ఈస్ కాల్డ్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్. సో, బ్లాక్ బాక్స్ టెస్టింగ్‌లో కూడా టైప్స్ ఉన్నాయి. మనం వైట్ బాక్స్ టెస్టింగ్‌లో కూడా టైప్స్ ఉన్నాయి కదా! సో, అట్లాగే బ్లాక్ బాక్స్ టెస్టింగ్‌లో కూడా టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈస్ ఫంక్షనల్ టెస్టింగ్. సెకండ్ ఈస్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఇంటిగ్రేషన్ వైట్ బాక్స్‌లో కూడా ఉంది. బ్లాక్ బాక్స్‌లో కూడా ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఓకే. థర్డ్ ఈస్ సిస్టమ్ టెస్టింగ్. సిస్టమ్ టెస్టింగ్‌లో ఇంకా టైప్స్ ఉన్నాయి. అది నీకు ఫర్దర్ క్లాసెస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫోర్త్ ఈస్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. సో, దీస్ ఆర్ ది 4 టైప్స్ ఆఫ్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్. ఓకే. నెక్స్ట్ లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్. లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్ కూడా సేమ్. ఫస్ట్ ఫంక్షనల్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సిస్టమ్ టెస్టింగ్, యాక్సెప్టెన్స్ టెస్టింగ్. సో, దీస్ ఆర్ ది 4 లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ ది ఎనీ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్‌కి ఈ 4 టెస్టింగ్ అనేది ఇంపార్టెంట్. ఈ 4 టెస్టింగ్ పక్కా చేయాలి. ఫంక్షనల్ టెస్ట్ కేస్ చేయాలి, ఇంటిగ్రేషన్ టెస్ట్ కేస్ చేయాలి, సిస్టమ్ టెస్టింగ్ చేయాలి, యాక్సెప్టెన్స్ టెస్టింగ్ చేయాలి. ఈ 4 టెస్టింగ్ అనేది
చాలా, 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 చాలా ఇంపార్టెంట్. అన్ని సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్‌కి ఈ 4 టెస్టింగ్ పక్కా చేయాలి మనం. 100% చేయాలి. సో, అందుకే లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్ అనేది పేరు పెట్టారు దీనికి. ఓకే. నెక్స్ట్. సో, ఇది బ్లాక్ బాక్స్ టెస్టింగ్. ఈ టైప్స్ నేను ఫర్దర్ క్లాసెస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే నెక్స్ట్ అప్‌కమింగ్ క్లాసెస్‌లో ఈ టైప్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో, ఇది బ్లాక్ బాక్స్ టెస్టింగ్. నెక్స్ట్ గ్రే బాక్స్ టెస్టింగ్. నౌ నౌ థర్డ్ టైప్ ఈస్ గ్రే బాక్స్ టెస్టింగ్ కదా! సో, గ్రే బాక్స్ టెస్టింగ్ ఏంటో చూద్దాం. ద కాంబినేషన్ ఆఫ్ వైట్ బాక్స్ టెస్టింగ్ అండ్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ ఈస్ కాల్డ్ గ్రే బాక్స్ టెస్టింగ్. ఓకే. ఏంటంట కాంబినేషన్ ఆఫ్ వైట్ బాక్స్ అండ్ బ్లాక్ బాక్స్ ఈస్ కాల్డ్ గ్రే బాక్స్ అంట. ఓకే. నెక్స్ట్ టెస్టింగ్ అండ్ డెవలపింగ్ కెన్ బి కండక్టెడ్ బై వన్ టీమ్ ఆర్ వన్ పర్సన్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న కంపెనీ ఉందనుకోండి. స్టార్టప్ కంపెనీ. ఒక 5 మెంబర్స్ టు 10 మెంబర్స్ మాత్రమే ఉన్నారు ఆ చిన్న కంపెనీలో. సో, టెస్టింగ్ వన్ పర్సనే చేస్తారు. అంటే ఒక డిజైన్ టీమ్ ఒక 5 మెంబర్స్ పెట్టుకోండి. డెవలపింగ్ టీమ్ ఒక 5 మెంబర్స్ పెట్టుకోండి. 10 మెంబర్సే ఉన్నారు కదా! సాఫ్ట్‌వేర్ కంపెనీలో. డిజైన్ టీమ్ ఒక 5 మెంబర్స్, డెవలపింగ్ టీమ్ ఒక 5 మెంబర్స్ ఉన్నారు. సో, అంతే ఇంకా 10 మెంబర్సే ఉన్నారు. సో, వాళ్ళేం చేస్తారు? డిజైన్ టీమ్ ఓన్లీ డిజైన్ చేస్తారు. బట్ ఇక్కడ డెవలపర్స్‌కి టెస్టింగ్ స్కిల్స్ గూడా ఉండాలి. ఓకేనా? వాళ్ళనే హైర్ చేసుకుంటారు. ఓకే. టెస్టింగ్ టీమ్ అండ్ డెవలపింగ్ టీమ్ కెన్ బి కండక్టెడ్ బై వన్ టీమ్ ఆర్ వన్ పర్సన్. ఓన్లీ వన్ పర్సనే చేస్తారు. డెవలప్ చేస్తారు అండ్ ఆల్సో టెస్టింగ్ గూడా వాళ్ళే చేస్తారు. సో, అలాంటప్పుడు గ్రే బాక్స్ టెస్టింగ్ అంటారు. బట్ ఇది ఏ కంపెనీలో అంటే సెపరేట్ టీమ్స్ అనేది పక్కా కంపల్సరీ ఉంటుంది. డెవలపింగ్ అండ్ టెస్టింగ్. బట్ ఇది టెస్టింగ్ అండ్ డెవలపింగ్ కెన్ బి కండక్టెడ్ బై వన్ టీమ్ ఆర్ వన్ పర్సన్. ఈస్ కాల్డ్ గ్రే బాక్స్ టెస్టింగ్. సో, దిస్ ఈస్ ద గ్రే బాక్స్ టెస్టింగ్. సో, నౌ ఎస్‌డిఎల్‌సియా? ఓకే. సాఫ్ట్‌వేర్ టెస్టింగ్. టైప్స్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ టెస్టింగ్‌లో మనం వైట్ బాక్స్ చూసాము ప్రీవియస్ క్లాస్‌లో. నౌ బ్లాక్ బాక్స్ చూసాము. గ్రే బాక్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో, నెక్స్ట్ ఏంటి డిఫరెన్స్ బిట్వీన్ వైట్ బాక్స్ అండ్ బ్లాక్ బాక్స్ చూద్దాం. ఓకే. వైట్ బాక్స్‌లో ఏంటి? చెకింగ్ ది ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్ టు కన్ఫర్మ్ ది కరెక్ట్‌నెస్ ఆఫ్ కోడ్. సో, కరెక్టే గదా! ఆల్రెడీ మనం నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఏంటి వైట్ బాక్స్‌లో ఆహ్, డ డెవలపర్స్ ఏం చేస్తారు? ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్ కరెక్ట్ ఉందా? లేదా? ఏమైనా మిస్టేక్ ఉందా? లేదా? అనేసి టెస్టింగ్ చేస్తారు. నెక్స్ట్ బ్లాక్ బాక్స్ ఏంటి? వెరిఫైయింగ్ ది ఫంక్షనాలిటీ ఆఫ్ అన్ అప్లికేషన్ టు ఫైండ్ ఔట్ ది డిఫెక్ట్స్ ఇన్ ది సాఫ్ట్‌వేర్ అప్లికేషన్. ఓకే. ఏంటి సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ యొక్క ఫంక్షనాలిటీ వెరిఫై చేసి టు ఫైండ్ ఔట్ ది డిఫెక్ట్స్ ఏమన్నా డిఫెక్ట్స్ ఉన్నాయా? లేవా? అనేసి సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌లో టెస్ట్ చేస్తారు. అదే బ్లాక్ బాక్స్ టెస్టింగ్. ఓకే. ఇట్ ఈస్ డన్ బై డెవలపర్స్. ఇట్ ఈస్ డన్ బై టెస్టర్స్. ఓకే. వి నీడ్ టు నో ప్రోగ్రామింగ్. ఓకే. వైట్ బాక్స్ టెస్టింగ్. వైట్ బాక్స్ టెస్టింగ్‌లో ప్రోగ్రామింగ్ రావాలి. ఎందుకు? వైట్ బాక్స్ టెస్టింగ్ ఎవరు చేస్తారు? డెవలపర్సే చేస్తారు. సో, డెవలపర్స్‌కి ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉండాలి కదా! సో, ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఈస్ మ్యాండేటరీ ఫర్ వైట్ బాక్స్ టెస్టింగ్. నెక్స్ట్ వి నీడ్ టు నో ది వి నీడ్ నాట్ టు నో ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే. బ్లాక్ బాక్స్ టెస్టింగ్ వాళ్ళకి టెస్టర్స్‌కి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవసరం లేదు. మనం టెస్ట్ చేయొచ్చు. ఎలా టెస్ట్ చేయాలి? సినారియోస్ ఫైండ్ ఔట్ చేయాలి. చెప్పాను కదా! సినారియోస్ ఫైండ్ ఔట్ చేయాలి. ఇది ప్రాక్టికల్‌గా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓన్లీ మీకు టాపిక్ ఇప్పుడు బ్లాక్ బాక్స్ టెస్టింగ్ కోసం ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఇది. ఓకేనా? సినారియోస్ ఫైండ్ ఔట్ చేయాలి. టెస్ట్ కేసెస్ రాయాలి. టెస్ట్ ప్లాన్ రాయాలి. టెస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి. అవన్నీ నేను ప్రాక్టికల్‌గా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ వి నీడ్ టు నో ది ఇంటర్నల్ డిజైన్ ఆఫ్ సోర్స్ కోడ్. ఓకే. డిజైన్ వాళ్ళు హెచ్ఎల్‌డి డాక్యుమెంట్స్ ఎల్ఎల్‌డి డాక్యుమెంట్ ఇస్తారు కదా! అది వాళ్ళు డిజైన్ చేసేటప్పుడు ఇప్పుడు డిజైన్ పార్ట్ ఏంటి? హెచ్ఎల్‌డి మీన్స్ మెయిన్ మాడ్యూల్. ఎల్ఎల్‌డి మీన్స్ స్మాల్ ఫీచర్స్. ఓకే. ఆ యొక్క సోర్స్ కోడ్ అనేది వీళ్ళకి కంపల్సరీ ఉండాలి. వైట్ బాక్స్ టెస్టింగ్ డెవలపర్స్‌కి. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు బీబీటీ. బీబీటీ మీన్స్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్. వి నీడ్ టు నో ది వి నీడ్ నాట్ టు నో ది ఇంటర్నల్ డిజైన్ ఆఫ్ సోర్స్ కోడ్. మనకి ఏ సోర్స్ కోడ్ అవసరం లేదు. ఓకే. సోర్స్ కోడ్ ఈస్ విజిబుల్. ఈ సోర్స్ కోడ్ అనేది విజిబుల్ అవుతుంది. మన దగ్గర ఏం విజిబుల్ అవ్వదు. సోర్స్ కోడ్ ఈస్ నాట్ విజిబుల్. ఓకే. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వైట్ బాక్స్ అండ్ బ్లాక్ బాక్స్. ఓకే. Yes guys, this is the manual testing day 5 theory session.
మనకి వైట్ బాక్స్ అంటే ఏంటి? బ్లాక్ బాక్స్ అంటే ఏంటి? సినారియోస్ అంటే ఏంటి? ఈ క్లాసెస్‌లో చూశాము. గ్రే బాక్స్ కూడా చూశాము. నెక్స్ట్ క్లాస్‌లో నేను ఈ టైప్స్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బేసిక్‌గా మనకి మొత్తం ఈ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ ఈ టైప్స్ మీదనే ఉంటుంది వర్క్ మొత్తం. సో, నెక్స్ట్ క్లాసెస్ నుంచి ఈ టైప్స్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దట్స్ ఇట్ గైస్. Hope you like the video. Please subscribe and share to your friends.